అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది కానీ ఈ రైతు బంధు రుణమాఫీ చేయలేదు ఇంకా చేస్తా అంటుండు కదా. గది చేస్తే మాకేం లేదు. రుణమాఫీ కూడా 2 లక్షలు అన్నాడు. మరి అన్నాడు అమ్మ 2 లక్షలు మీద కట్టేసాం, మీద పైసలు చేయలేదు ఇంకా 30,000 32,000 కట్టాం చేయలేదు. అప్లై చేసిండ్రా మీరు? అప్లై చేసాం, బ్యాంకులో కట్టి వచ్చినాం. అయితే ఎందుకు రాలేదు అని మీ సేవలు అడిగారా? మేము అడిగితే మాకు చెప్పి వేసినప్పుడు వస్తాయి అంట. ఉచిత కరెంట్ ఇస్తుండు, ఉచిత బస్సు ఇస్తుండు, మరి వీటి వల్ల ఉపయోగం ఉందంటారా? ఈ కరెంట్ బస్సు ఇస్తాడు, 2 ఇస్తాడు, ఇంకా ఇల్లు రాలే. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా ఇట్లా ఇచ్చుకుంటా పోయింది కదా. మరి ఆయన పరిపాలన బాగుందా? ఇప్పుడున్న ఆయన పరిపాలన రాలేదు కదమ్మా. ఆయన పరిపాలన మంచిగా ఆయన ఎందుకు మంచిగా ఉందంటారు? పైసలు వేసేది కానీ పైసలకి అప్పులు రుణమాఫీ చేస్తా అని చేయలేదు కదా. మరి ఈయన కూడా రుణమాఫీ చేస్తా అంటారు. ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఒక సిస్టమ్ ని తీసుకొచ్చిండు కదా. హైడ్రా అని చెప్పి హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తుండు. వాటి గురించి మీరు ఏమంటారు? అది కరెక్టే అంటారా రాంగ్?